పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే మంతని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంతని మండల బీఆర్ఎస్ శ్రేణులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంతని మండల బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ మంతని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ పైన కాంగ్రెస్ నాయకులు మాట్లాడే నైతిక హక్కులే అంటూ కూడా వారు విమర్శించారు. అంతేకాకుండా ఏండ్ల తరబడి కాంగ్రెస్ జెండా మోసినటువంటి కార్యకర్తలకు పదవులు దక్కకుండా మంత్రి సోదరుడు అనే ఒకే ఒక కారణంతో పదవి ఇవ్వడం ఎంతవరకు సబబు అంటూ కూడా ప్రశ్నించినటువంటి పుట్ట మధు పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణం అంటూ అది వారి యొక్క అవివేకం అంటూ కూడా మంత్రి మండల నాయకులు ఆరోపించారు. అంతేకాకుండా ఎవరు కూడా సబ్బండ వర్ణాలకు అణగారిన వర్గాలకు పదవులు ఇచ్చినటువంటి ఏకైక నాయకుడు మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ అంటూ కూడా ఈ సందర్భంగా వారు వెల్లడించారు. అంతేకాకుండా కాంగ్రెస్ 40 ఏండ్ల నుండి కూడా ఏ ఒక్క బీసీ నాయకుడిని ఎదగనిచ్చిందా, ఒక్కరికైనా పదవులు వచ్చాయా అంటూ కూడా ఈ సందర్భంగా వారు ప్రశ్నించారు. మంత్రిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాలని కూడా కేవలం పుట్ట మధుకర్ వల్లనే సాధ్యమవుతుందంటూ కూడా ఈ సందర్భంగా వారు అంతా కూడా వెల్లడించారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి పట్టణ కేంద్రంలోని కూనారం చౌరస్తా వద్ద బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. నిన్న జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా మంత్రుల పర్యటనలో భాగంగా డబుల్ బెడ్రూమ్ల పంపిణీలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పైన చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా పట్టణ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి ఒక మహా నేత పైన ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణం అంటూ కూడా వ్యాఖ్యానించారు. అంతేకాకుండా పొంగులేటి శ్రీనివాసరెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలి, చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు తిరిగి వెనక్కి తీసుకోవాలంటూ కూడా వారు డిమాండ్ చేశారు. అంతేకాకుండా బీఆర్ఎస్ సర్కారంలో కేసీఆర్ హయాంలో నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్లకు కాంగ్రెస్ సర్కార్ పట్టాలు పంపిణీ చేస్తూ అవి నిర్మించినటువంటి కేసీఆర్ పైనే అనుచిత వ్యాఖ్యలు చేయడం వారి యొక్క అవివేకానికే నిదర్శనం అంటూ కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానించారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే విద్యారంగ సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బస్టాండ్ చౌరస్తా వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో లిక్కర్కు మంత్రి ఉన్నారు కానీ విద్యాశాఖకు మంత్రి లేదంటూ కూడా ఈ సందర్భంగా వారు దుయ్యబట్టారు. అంతేకాకుండా పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి. అంతేకాకుండా మధ్యాహ్న భోజన కార్మికులకు కావాల్సినటువంటి బిల్లులు మంజూరు చేయాలి. అంతేకాకుండా ముఖ్యంగా విద్యార్థులకు బస్ పాస్ రేట్లు పెంచడం మరీ దారుణం కాబట్టి పెంచినటువంటి పాసులను ఛార్జీలను వెంటనే తగ్గించాలి. అంతేకాకుండా పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కరించాలి. ముఖ్యంగా ఖాళీగా ఉన్నటువంటి ఎంఈఓలను వెంటనే భర్తీ చేయాలి. విద్యా రంగంలో నెలకొన్నటువంటి ప్రతి సమస్యను పూర్తిస్థాయిలో పరిష్కరించాలంటూ కూడా వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉధృతం అవుతామంటూ కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని వారు హెచ్చరించారు.